ఇంట్లో ఖర్చు విలువ తెలియకుండా భార్యని, కష్టం విలువ తెలియకుండా కొడుకుని, బంధాల విలువ తెలియకుండా కూతుర్ని ఎంత పెంచినా దండగే. ఈ నాటకాల జగతిలో అంతా బూటకమే. అవసరానికే ప్రేమలు ఆప్యాయతలు, అవసరం తీరిపోయాక మర్చిపోయే మనుషుల మధ్య జీవిస్తూ ఉన్నాం మనం. నీకు విలువనిచ్చే వారిని హార్ట్లోనూ, విలువనివ్వని వారిని మ్యూట్లోనూ పెట్టుకుంటే జీవితం చాలా క్యూట్గా కూల్గా మారిపోతుంది. నీకు ఏమాత్రం విలువ లేని వారి దగ్గర నీ విలువ కోసం ప్రయత్నించడం అంటే నీ ఉన్న కాస్తంత విలువను కూడా తగ్గించుకోవడమే. ఎదుటి వారి గురించి తెగ ఆలోచించడం కంటే వారింతేనని డిసైడ్ అయిపోవడమే మంచిది. కొన్ని బంధాలకు మనం ఎంత ప్రేమను పంచినా ఆ బంధాలు మనల్ని బానిసగానే చూస్తాయి తప్ప స్వేచ్ఛగా బ్రతకడానికి భరోసానివ్వవు. కదలని బొమ్మకు ఎన్ని కవితలు చెప్పినా, మారని మనిషికి ఎన్ని నీతులు చెప్పినా ఒక్కటే. చేస్తున్న పనిలో ఎదురు దెబ్బలు తగిలినంత మాత్రాన ఆ పనిని వదిలిపెట్టి వెళ్ళిపోవాలని ఎట్టి పరిస్థితుల్లో ఆలోచించుకు. ఎలాగైనా పూర్తి చేయాలన్న దృఢ సంకల్పంతో ముందుకు సాగిపోతూ ఉండాలి. జీవితంలో ఎప్పుడైతే అనవసరంగా భయపడడం మానేస్తావో అప్పుడే మళ్ళీ జీవితం కొత్తగా మొదలవుతుంది. గమ్యం ఎంత ఎత్తులోనైనా ఉండొచ్చు, కానీ దాన్ని చేరుకునే మార్గం మాత్రం మన మెదడులోనే మొదలవుతుంది. ఎవరైనా నిన్ను ఒక్కసారి మోసం చేస్తే ఆ తప్పు వారిది. అదే నిన్ను 2 సార్లు మోసం చేయగలిగితే ఆ లోపం మాత్రం ముమ్మాటికి నీదే. ఈరోజు నువ్వు చేయవలసిన ఏ పనిని రేపటి కోసం నువ్వు వాయిదా వేయకు. ఎందుకంటే రేపు చేయవలసిన పనులు చాలానే ఉంటాయి. జీవితంలో మనకు ఎదురయ్యే ప్రతి సమస్య మన సామర్థ్యాన్ని మరింతగా పెంచుతుంది, మన చేతగానితనాన్ని మరింతగా మనకు చాటి చెబుతుంది. జీవితంలో అతి కష్టమైన పని ఏమిటంటే నిన్ను నువ్వు తెలుసుకోవడం. అతి సులభమైన పని ఇతరులకు అనవసరంగా సలహాలివ్వడం. నువ్వు వెళుతున్న మార్గంలో మురిగే కుక్కలన్నిటి నోరు మూయించాలి అంటే ఆ అరుపుల్ని నువ్వు పట్టించుకుంటే ఎప్పటికీ ఎన్నటికీ గమ్యాన్ని నువ్వు చేరలేవు. ఎదురు దెబ్బలు తగిలినప్పుడు భయపడి పారిపోకూడదు. జీవితం మనకు ఏదో నేర్పించడానికి ప్రయత్నిస్తుందని అర్థం చేసుకోవాలి. చేస్తున్న పనిలో ప్రతిసారి సంతోషం కలగకపోవచ్చు. అసలు పనే లేకపోతే సంతోషం అనేదే ఉండదు. మనం ఎంతకాలమైతే ఒకరిని అనుసరిస్తూ ఉంటామో అంతకాలం మనం మన సొంత ఆలోచనల్ని మర్చిపోతాము. ఎంత చదివామన్నది ముఖ్యం కాదు, చదివిన చదువు మనకు ఎంత సంస్కారాన్ని నేర్పించిందన్నదే ముఖ్యం. పదునైన ఆయుధం కంటే మనం కోపంలో ఉన్నప్పుడు మన నోటి నుంచి వచ్చే ఒక్క మాట ఎంతో పదునైనది, బలమైనది. అది రక్తం చిందించకుండానే బంధాలను, బంధుత్వాలను దూరం చేస్తుంది. గెలవడంలో ఓడిపోవచ్చు, కానీ ప్రయత్నంలో మాత్రం ఎప్పటికీ ఎన్నటికీ ఓడిపోవద్దు. గెలుపు మీ తలుపు తట్టే వరకు నిరంతరం మీ ప్రయత్నాన్ని చేస్తూ ఉండాలి. సాధన లేకుండా విజయాన్ని కోరుకోవడం అంటే ఎండమావిలో నీటి కోసం వెతకడం లాంటిది. ఇక్కడ నీరు, అక్కడ ఫలితం ఏమాత్రం లభించవు. జీవితంలో వైఫల్యాలు కూడా భాగమేనని తెలుసుకున్నవారు ఆ కలిగిన వైఫల్యాల నుంచి పాఠాల్ని నేర్చుకుంటారు. ఒక పనిని చేయకుండా చేశామనేవాడు అదముడు. కొంచెం చేసి దాన్ని కొండంతలుగా చెప్పుకునేవాడు గర్విష్టి. ఎంతో చేసి కొంచెమే చేశానని చెప్పేవాడు సజ్జనుడు. నీ బయట ఏముంది అనే దానికన్నా నీ లోపల ఏముంది, ఏం జరుగుతుంది అనేదే ముఖ్యం. దాని గనుక నువ్వు మార్చుకుంటే బయట విషయాలు వాటంతటవే మారిపోతాయి. నేను చెప్పిందే వినాలి అని అనుకోవడం ఎంత మూర్ఖత్వమో నాకు ఎవరూ చెప్పనక్కర్లేదు, అన్నీ నాకు తెలుసు అనుకోవడం కూడా అంతే మూర్ఖత్వం. మనకు ఎదురయ్యే పరిస్థితులు పాఠాలు నేర్పుతుంటే పరిచయమైన మనుషులు మాత్రం గుణపాఠాల్ని నేర్పుతున్నారు. కాలానికి మనం ఇచ్చే విలువ మన విలువను పెంచుతుంది. డబ్బుకు మనం ఇచ్చే విలువ ఆపద సమయంలో అది మనల్ని ఆదుకుంటుంది. సాటి మనిషికి మనం ఇచ్చే విలువ వారి మనసులో సుస్థిరమైన స్థానాన్ని ఏర్పాటు చేస్తుంది. జీవితంలో వస్తున్న సమస్యలను చూసి పారిపోకూడదు. దానికి ఎదురు నిలబడి పోరాటం చేసినప్పుడే సమస్య ఏదైనా చిన్నబోతుంది. గొప్ప గొప్ప ప్రయత్నాలన్నీ హేళనతోనే మొదలవుతాయి. ఆశయం లేని జీవితం దీపం లేని ఇల్లు వంటిది. మన జీవితం సంతోషంగా ఉండాలి అంటే ఈ 5 నియమాలు పాటించాలి. 1. ఎవరిని ద్వేషించకండి. 2. మిమ్మల్ని మీరు మరొకరితో పోల్చుకోకండి.
3. గడిచిపోయిన గతం లేదా భవిష్యత్తును గురించి అతిగా ఆలోచించకండి. 4. ఇతరులకు చేసిన సహాయాన్ని గుర్తుపెట్టుకుని మళ్ళీ వారి నుంచి ప్రతిఫలాన్ని ఆశించకండి. 5. ఈ జీవితంలో ఏదీ శాశ్వతం కాదు అన్న విషయాన్ని మర్చిపోకండి. నీలో నువ్వు ప్రశాంతతను కలిగి ఉండకపోతే దానిని మరెక్కడా నువ్వు పొందలేవు. పరిస్థితులు ఎంత దారుణంగానైనా ఉండని, మనం ఆ పరిస్థితులను ఉపయోగించుకుని అవకాశాలను సృష్టించుకోవాలి. మౌనంగా ఉండడం అంటే మనం ఇంకో మార్గం ద్వారా మన వాదనను కొనసాగించడం. సాఫీగా సాగిపోయే జీవితం కోసం దేవుణ్ణి ప్రార్థించకండి. ఎన్ని కష్ట నష్టాలొచ్చినా జీవితంలో తట్టుకుని నిలబడగలిగే బలం కోసం ప్రార్థించండి. మనతో నేరుగా విరోధం పెట్టుకున్న వారి గురించి మనం భయపడవలసిన అవసరం లేదు. కానీ మనతో మంచిగా ఉంటూ మనల్ని పొగిడే వారి విషయంలో మాత్రమే మనం జాగ్రత్తగా ఉండాలి. స్నేహం, ప్రేమ అనేవి దీపం లాంటివి. వెలిగించడం చాలా సులభం, కానీ ఆరిపోకుండా కాపాడుకోవడంలోనే ఉంది అసలైన గొప్పతనం. ఒకరి కింద బానిసలాగా మారి నీచంగా బ్రతకడం కంటే లేచి నిలబడి ప్రాణాన్ని వదిలిపెట్టడమే మేలు. అందరినీ విమర్శిస్తూ, నిందిస్తూ, అవహేళన చేస్తూ జీవించేవాడు ఎప్పటికీ మనశ్శాంతిగా జీవించలేడు. ఇతరులపై గెలిచిన వాడు బలవంతుడు, కానీ తనపై తాను గెలిచిన వాడు శక్తివంతుడు. విలువైన మాటల్ని చెప్పేవాళ్ళు దొరకడం మన అదృష్టం, కానీ అవి విలువైన మాటలని గ్రహించలేకపోవడం మన దురదృష్టం. మనకు కావలసిన దానికోసం మనం పోరాడకపోతే మనం కోల్పోయిన దాని గురించి బాధపడవలసిన అవసరం లేదు. గొడ్డలితో గాయపడ్డ చెట్టు మళ్ళీ చిగురించవచ్చు, కానీ మాటలతో గాయపడ్డ మనస్సు ఎప్పటికీ ఇంతకు ముందులా ఉండబోదు. చివరి వరకు పోరాడగలిగే ధైర్యం ఉంటేనే ఎలాంటి పరిస్థితులు ఉన్నా సరే విజయాన్ని సాధించవచ్చు. నీ జీవితమే నీకు పెద్ద గురువు, ఎందుకంటే అది నిరంతరం నీకు పాఠాల్ని నేర్పుతూనే ఉంటుంది. స్పష్టత లేకుండా మాట్లాడటం కన్నా మౌనంగా ఉండటమే మంచిది. జీవితంలో కోరికలు మితంగా ఉంటే బాధలు కూడా పరిమితంగానే ఉంటాయి. అసూయ, అహంకారం ఈ 2 వ్యాధుల వంటివే. వాటిని తప్పకుండా వదిలించుకోవాల్సిందే. ఎందుకంటే అవి ఉన్నవారు తాము సంతోషంగా ఉండరు, ఎదుటివారిని కూడా సంతోషంగా ఉండనివ్వరు. మౌనం మనసుకు సమాధానం ఇవ్వలేదు, కానీ ఆలోచించుకునే వ్యవధినిస్తుంది. మనం బలహీనంగా ఉన్న కాలంలోనే బలమైన గాయాలు వరుసపెట్టి మనల్ని పలకరిస్తాయి. వాటిని ఓర్చుకొని నిలబడిన వారే ఒడ్డుకు చేరుతారు. అదృష్టం అనేది వాన నీరు లాంటిది, శ్రమ అనేది బావి నీరు లాంటిది. ప్రతిరోజు స్నానం చెయ్యాలి అంటే ఎప్పుడో కురిసే వానను కాదు, ఎప్పుడూ ఉండే బావిని నమ్ముకోవాలి. వినే ఓపిక లేనివాడు ఎప్పటికీ అజ్ఞానిగానే మిగిలిపోతాడు. చెప్పే ధైర్యం లేనివాడు పిరికివాడుగానే మిగిలిపోతాడు. చెప్పే అర్థం చేసుకునే మనస్సు, క్షమించే గుణం, చేయూతనిచ్చే స్నేహం, ఓదార్చే హృదయం ఇవే మన జీవితానికి నిజమైన ఆస్తులు. ఏ క్షణం నుంచైతే మన మనసు ఎదుటివారి మంచిని కోరుకుంటుందో ఆ క్షణం నుంచే మన మనసుకు సంతోషం ప్రారంభమవుతుంది. అవసరం లేని కోపం, అర్థం లేని ఆవేశం ఈరోజు నీకు బాగానే ఉంటాయి, కానీ రేపటి రోజున అవి నిన్ను ఒంటరిని చేస్తాయి. డబ్బు కన్నా విలువైనవి ఈ లోకంలో చాలానే ఉన్నాయి. ఎంత పెద్ద కుబేరుడైనా అతను ఎంతగా ప్రయత్నించినా వాటిని మనకు అప్పుగా ఇవ్వలేడు. అవే కాలం, మనశ్శాంతి. అందమైన తోడు మనకు దొరకడం అదృష్టం కాదు, బాధ్యత కలిగిన తోడు దొరకడమే నిజమైన అదృష్టం. అంటే జీవితంలో ఏ బంధమైనా సరే ఒక అడుగు మనం, మరొక అడుగు వాళ్ళు ముందుకు వేస్తేనే దగ్గరవుతాం. నీతో ఉన్నవారు నిన్ను ఎందుకు కలిశామా అనేలా బ్రతకకూడదు. నిన్ను విమర్శించి నిన్ను వదిలేసి వెళ్ళిపోయిన వారు కూడా నిన్ను ఎందుకు వదులుకున్నామా అని బాధపడేలా ఉండాలి. సముద్రం అందరికీ ఒకటే, కానీ ఈత వచ్చిన వాడికి ముత్యాలు దొరుకుతాయి, వల వెయ్యడం వచ్చిన వాడికి చేపలు దొరుకుతాయి. నిలబడి చూసేవాడికి
కాళ్ళు మాత్రమే తడుస్తాయి. జీవితం కూడా అంతే. అందరికీ ఒకటే జీవితం. కాకపోతే మన ప్రయత్న బలం ఎంత ఉంటే జీవితం మనకు అంతే ప్రసాదిస్తుంది.